హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు సండే స్పెషల్ మరి రొయ్యల ఫ్రై ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా రొయ్యలు కడిగి పెట్టుకున్నానండి, 1/2 kg రొయ్యలు. మనం ఇప్పుడు కడిగి పెట్టుకున్న రొయ్యల్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు ఇట్లా కలుపుకొని 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్, మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న రొయ్యల్లో వాటర్ అంతా పోయి ఆయిల్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. రొయ్యలు ఫ్రై అయ్యేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం, ఓకేనా? 2 స్పూన్ల ధనియాలు, ఒక 5-6 మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. అలా పొడిలోనే 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, పొట్టు తీసుకోకుండా. రొయ్యలు కూడా దాదాపు ఫ్రై అయిపోయాయండి, ఆయిల్ కూడా వచ్చేసింది. ఇట్లా 80% ఫ్రై అయ్యాక వేరే బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లోనే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆల్రెడీ రొయ్యల్లో ఉప్పు వేసి కడిగాం కదా, మ్యారినేట్ చేసి పెట్టాం కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఒక హాఫ్ స్పూన్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయే వరకు, ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయండి, దీంట్లోనే సరిపడినంత కారం వేసుకుందాం. మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని దీంట్లో వేసుకొని కలుపుకుందాం. ఇలా 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా. మనం ఇందాక 80% ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఎక్కువ టైం ఏం పట్టదండి, తొందరగా
ఫాస్ట్గా అయిపోయింది, ఒక 10 మినిట్స్లో అయిపోయింది. ఇందాక పట్టి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి మన యమ్మీ యమ్మీ ప్రాన్స్ ఫ్రై.